మాట చెప్తే వినాలా? ఈ సభకి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన పెద్దలు ప్రతి అందరికీ మా తోటి కూటమి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ మేయర్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ విశాఖపట్నం శ్రీ పీలా శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి, గానా వెంకటరెడ్డి నాయుడు గారికి, పంచకర్ల రమేష్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, శ్రీ గంటా శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు, నాకు ఇష్టమైన మేధావి, సూక్ష్మంగా అన్ని అర్థం చేసుకోగలిగే సీనియర్ నాయకులు శ్రీ కణుతల రామకృష్ణ గారికి, అవసరం వస్తే వీధిలోకి చొక్కా మడిచి ముందుకొచ్చే సుందరపు విజయ్ కుమార్కి, వెనుకబడ్డ మన ఉత్తరాంధ్రాకి సంబంధించి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకున్న లోకం మాధవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు మాడుగుల శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి, మాకు ఇష్టమైన శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి, కోన తాతారావు గారికి, శ్రీ దల్లి గోవిందరాజు గారికి, ప్రతి ఒక్కరికి, నాయకులందరికీ, పేరు పేరున వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన, నీకు నాకు 2 గుండెల దూరం, అలాంటి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 1000 మంది వస్తే 10 మంది కూటమి చేరితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే పరిస్థితుల్లో ఎంతో శ్రమ తీసుకొని పోలీస్ అధికారులందరూ కూడా సహకరించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పబోయే ముందు, మనకి ఈ వేదికనిచ్చిన వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం శ్రీ శంకా బాక్షి గారికి, శ్రీ హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విశాఖపట్నం, శ్రీమతి అజిత వేజెండ్ల DCP 1 DCP గారికి, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క మా కానిస్టేబుల్ సోదరులకి, మా SILకి, మా CA ఆఫీసర్స్కి, DSPలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నాకు వైజాగ్, విశాఖపట్నం నాకు చాలా గుండెల్లో ఉన్నది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉంటాడని చెప్తాడేంటి అనుకుంటా ఉన్నాడు. సత్యానంద్ గారు, అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా, రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నాకు విశాఖపట్నం తోటి నాకు పరిచయం ఏంటి అంటే, నాకు ఈరోజుకి గుర్తులేదు, 92లో నన్ను పిలిచారు. 92 సత్యానంద్ గారు. అంటే నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను, వీడు ఇంట్లో ఉండి పాడైపోతున్నాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు కదా. ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా, నన్ను ఇంట్లో పెట్టేసేవాడు. నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడిని కదా.
అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు. అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆటపాట బై బై ఏ బంగారు బాయి చెరువు కాడ బోరు నభో నభో నబరిగజలు ఎతుకొలుసులు ముక్కుపొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు కానీ బాగోతో అబో 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 బేడ పరక టిక్కెటు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకంటే ఎదుగో ఆయన పుణ్యం. ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు. అలాగే అంటే అలాంటి విశాఖపట్నం సినిమాలకే కాదు, ఇదే నోవాటెల్లో ఒక 2 సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారి నలిపేస్తే, నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే, హోటల్ రూములని బూట్లతోటి కొడితే, అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి మన నోవాటెల్ ముందుకు వచ్చింది.